వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ 2 వీడియోస్లో మనం ఇన్సర్ట్ బిగిన్, ఇన్సర్ట్ ఎండ్ చూసాం కదమ్మా. ఇప్పుడు ఇన్సర్ట్ మిడిల్. నేను దీన్ని మిడిల్ అని అంటాను, మీరు అట్ స్పెసిఫిక్ లొకేషన్ అనుకోండి, ఓకేనా. మిడిల్ అంటే ఎగ్జాక్ట్ మిడిల్ ఏం కాదు, అట్ ఎనీ స్పెసిఫిక్ లొకేషన్. ఏ లొకేషన్ అది మనమే ఇన్పుట్ ఇవ్వాలా, ఓకేనా. ఎంటర్ లొకేషన్ టు ఇన్సర్ట్ అని అడగండి, అప్పుడు లొకేషన్ వాల్యూ మీరు ఎంత ఇస్తే అంత. ఇక్కడ నేను లొకేషన్ 3 ఇద్దాం అనుకుంటాను, ఓకేనా. అప్పుడు 1 2 3 ఈ ప్లేస్కి వస్తుంది, అంటే ఇక్కడ ఒక కొత్త నోడ్ ఇన్సర్ట్ చేయాలా. లొకేషన్ నెంబర్ 4, అప్పుడు 1 2 3 4 ఇక్కడ. లొకేషన్ నెంబర్ 2, అప్పుడు 1 సెకండ్ లొకేషన్, అంటే ఇక్కడే నీకు ఒక కొత్త నోడ్ ఇన్సర్ట్ అవుతుంది. అట్లా నువ్వు ఏ లొకేషన్ నెంబర్ ఇస్తే ఆ లొకేషన్లో ఒక కొత్త నోడ్ అనేది మనకి ఇన్సర్షన్ జరుగుతుంది. అట్ ఎనీ లొకేషన్, ఆ లొకేషన్ మనమే ఇన్పుట్ ఇవ్వాలా, రైట్. సో ఇక్కడ ప్రస్తుతానికి నేను లొకేషన్ నెంబర్ 4 ఇస్తున్నానమ్మా, అంటే 4th నోడ్గా నాకు ఒక కొత్త నోడ్ అనేది క్రియేట్ కావాలా. సరే, బాగుంది. లిస్ట్ హ్యావింగ్ టోటల్ 4 నోడ్స్, అవునా. 1 2 3 4. ఇప్పుడు 4th ప్లేస్లో నాకు ఇన్సర్ట్ చేయమంటే ఇక్కడ ఒక నోడ్ ఎక్స్ట్రా వస్తుంది, ఇది 5th నోడ్ అవుతుంది, బాగానే ఉంది. ఇప్పుడు ఎంటర్ లొకేషన్ టు ఇన్సర్ట్ అని అడిగినప్పుడు నేను 40 ఇస్తాను. అసలు 40 లొకేషన్ ఉంటే కదా మనం ఇన్సర్ట్ చేసేకి, రైటేనా. ఇంకొకసారి నీ లిస్ట్లో ఎంతవరకు డేటా ఉంటుందో అప్పటి వరకే నువ్వు ఇన్సర్ట్ చేయగలవు. అంతకంటే ఎక్కువ లొకేషన్ నెంబర్ ఇస్తే ఇన్సర్షన్ నాట్ పాసిబుల్. ఎలా తెలుస్తుంది నేను అక్కడి వరకే ఇన్సర్ట్ చేయగలనని? ఫస్ట్ ఏం చేస్తారంటే లెంత్ ఫైండ్ అవుట్ చేయండి. లెంత్ ఫైండ్ అవుట్ చేసేకి మన దగ్గర ఫంక్షన్ ఉంది కదా, ఆ లెంత్ వరకు నువ్వు లొకేషన్ నెంబర్ ఇవ్వచ్చు. మోర్ దాన్ దట్ లెంత్ లొకేషన్ ఇస్తున్నావు అంటే ఇన్సర్షన్ నాట్ పాసిబుల్. క్లియర్, ఓకేనా. ఫస్ట్ లెంత్ ఫైండ్ అవుట్ చేయండి. ఆ లెంత్ ఫైండ్ అవుట్ చేసే కోసం నేను ఎల్ అనే ఒక వేరియబుల్ని తీసుకుని ఎల్ = లెంత్ అనే ఫంక్షన్ని కాల్ చేసుకుంటాను. ఇఫ్ లొకేషన్ = లెంత్ పాసిబుల్, ఇక్కడ నా లెంత్ 4 ఉంది, నేను లొకేషన్ నెంబర్ కూడా ఎంత ఇస్తాను, 4 పాసిబుల్, ఓకేనా. ఇఫ్ లొకేషన్ గ్రేటర్ దాన్ లెంత్, అప్పుడు ఇన్సర్షన్ నాట్ పాసిబుల్, రైట్. ఒక సిచ్యువేషన్. నెక్స్ట్ లిస్ట్ ఈజ్ ఎంటీ. లిస్ట్ ఎంటీ అన్నప్పుడు లొకేషన్ నెంబర్ 1 అయి ఉంటుంది. 1 కంటే ఎక్కువ ఇస్తున్నామంటే ఇంకా లేనట్లే, అవునా. లిస్ట్ ఎంటీ అయినప్పుడు లేదా లొకేషన్ నెంబర్ 1 అని ఇచ్చినప్పుడు లొకేషన్ నెంబర్ 1 లెంత్ = 0. సరే, ఏం కాదులేండి. ఫస్ట్ ఇఫ్ లొకేషన్ = 1 అని ఇచ్చినప్పుడు ఇన్సర్ట్ అండర్స్కోర్ బిగిన్ వాడేయండి, ఓకేనా. ఇన్సర్ట్ అండర్స్కోర్ బిగిన్ వాడేయండి. ఫస్ట్ సిచ్యువేషన్ కానీ అది పెట్టుకోండి, అది దాటి ఇక్కడికి వస్తుంది కాబట్టి అదర్ దాన్ 1 వచ్చినప్పుడు ఇక్కడ చెక్ చేస్తుంది. ఇంకొకసారి మా ఫస్ట్ సిచ్యువేషన్లో ఏం చెక్ చేస్తారు అంటే ఇఫ్ లొకేషన్ = 1 దెన్ లిస్ట్ ఈజ్ ఎంటీ. అప్పుడు డైరెక్ట్గా మీరు ఏం చేస్తారు, ఇన్సర్ట్ బిగిన్ని కాల్ చేయండి. బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్లో ఒక నోడ్ మీకు ఇన్సర్ట్ అయిపోతుంది. ఎల్స్లో ఇది చెక్ చేయండి. ఫస్ట్ ఇది రాసినారనుకోండి, లొకేషన్ 1 లెంత్ 0 ఉంటుంది, 1 గ్రేటర్ దాన్ 0 ఇన్సర్షన్ నాట్ పాసిబుల్ అని వస్తుంది. అట్లా రాకూడదు కదా, అందుకు ఫస్ట్ ఇది చెక్ చేసి ఆ తర్వాత ఇది చెక్ చేయండి, ఓకేనా. ఈ రెండు కాదు అంటే నా లిస్ట్ ఎంటీ కూడా లేదు అండ్ లొకేషన్ కూడా నార్మల్గానే ఇచ్చినాను, లెంత్ కంటే తక్కువే ఇచ్చిన, అప్పుడు నేనేం చేయాలా అంటే ఇన్సర్ట్ మిడిల్ చేయాలా. ఎలా? లొకేషన్ నెంబర్ ఎంత ఇచ్చినాం మనం, 4. ఈ మెథడ్లో నాకు ఒక నోడ్ క్రియేషన్ జరిగింది అనుకుందాం. సపోజ్ ఇక్కడ ఒక నోడ్ క్రియేషన్ జరిగింది 23 నల్, దీని అడ్రస్ ఒక 500 అనుకుంటే కొత్త నోడ్ని ఎవరు పాయింట్ చేస్తూ అంటారు, టెంప్, రైటేనా. సరే, ఇప్పుడు ఒక పాయింటర్ దీన్ని పాయింట్ చేస్తూ ఉంటే అప్పుడు నాకు ఈ కనెక్షన్స్ చేసేకి ఈజీ అవుతుంది, రైట్. ఇక్కడ నాకు అసలు ఏ పాయింటర్ లేనప్పుడు ఈ కనెక్షన్స్ నేను ఫామ్ చేయలేను. సో ఎక్కడైతే మీ లొకేషన్ ఉంటుందో ఆ లొకేషన్ కంటే ముందు వరకు నీకు ఒక పాయింటర్ అవసరం పడుతుంది. ఇంకొకసారి
మీరు లొకేషన్ ఎంతైతే ఇస్తారో ఆ లొకేషన్ కంటే ముందు వరకు నాకు ఒక పాయింటర్ అనేది ఉండిండల్లా, అప్పుడే మీకు లింక్స్ అనేవి ఫామ్ చేసుకోవచ్చు. సో ఒక పీటీఆర్ అనే వేరియబుల్ని తీసుకోండి, దాని లొకేషన్ -1 వరకు ట్రావర్స్ చేపియండి. ఓకేనా? సో ఫస్ట్ ఏం తీసుకుంటానా నేను, పీటీఆర్ లోపల ఫస్ట్ నోడ్ నుంచి ట్రావర్స్ చేయాలి కాబట్టి ఎంత తీసుకుంటానా నేను, ఫస్ట్ నోడ్ అడ్రస్ 100. సో ఏమని రాసుకుంటానమ్మా, పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు హెడ్, నెక్స్ట్ ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ లొకేషన్ -1 దీని ముందు వరకు, నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ ముందుకెళ్ళాలా, ట్రావర్స్ చేయాలంటే మనకి లాజిక్ తెలుసు, పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్, రైటే కదమ్మా. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత తీసుకుంటున్నాం మనం, 1, లొకేషన్ వాల్యూ ఎంత ఉంది, 4 - 1 ఎంత వస్తుంది మనకి, 3, 1 లెస్ దాన్ 3 ట్రూ, పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్, పీటీఆర్ టు నెక్స్ట్ అన్నప్పుడు నాకు ఎంత వస్తుంది, 200. అప్పుడు ఇది పాయింట్ చేస్తూ ఉంటుందమ్మా, ఇది బ్రేక్ అవుతుంది, ఇది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్, ఐ వాల్యూ ఎంత వస్తుంది, 2 లెస్ దాన్ 3 ట్రూ, పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్, 200 పోయినాక ఎంత వస్తుంది, 300. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ ఎంత వస్తుంది, 3 లెస్ దాన్ 3 ఫాల్స్ అంటే అసలు ఫర్ లూప్లోకి ఎంటర్ కాదు, ఇంకా ముందుకు వెళ్ళదు, ట్రావెల్స్ కూడా చేయదు. ఏం డౌట్స్ లేవు. సో ఒక పీటీఆర్ని లొకేషన్ -1 వరకు ఫస్ట్ నేను ట్రావెల్స్ చేయించిన, అండ్ నా దగ్గర ఒక న్యూ నోడ్ కూడా ఉంది, ఇన్సర్ట్ చేస్తున్నాను కాబట్టి రైట్ లింక్స్ ఫస్ట్ అండ్ దెన్ లెఫ్ట్ లింక్స్. అసలు లెఫ్ట్ రైట్ లింక్స్ ఏవో చూడండి, ఇది నా లెఫ్ట్ లింక్ అవుతుంది, ఇది నా రైట్ లింక్ అవుతుంది, రైటే కదా. సో ఫస్ట్ రైట్ లింక్స్ అంటే ఇక్కడ ఇది దీన్ని పాయింట్ చేయాలా, ఇది అంటే టెంప్ టు నెక్స్ట్, రైటే కదమ్మా, రైటేనా. సో ఇక్కడ వరకు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం రాసుకుంటారు, రైట్ లింక్స్ ఫస్ట్, టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రాలా నాకు, 400. ఆ 400 ఎవరి దగ్గర ఉంది, 300 టు నెక్స్ట్, 300 ఎవరి దగ్గర ఉంది, పీటీఆర్. సో ఏమని రాయొచ్చు, పీటీఆర్ టు నెక్స్ట్, నీట్గా చూడండి మా, పీటీఆర్ దేన్ని పాయింట్ చేస్తుంది, 300 అనే లొకేషన్ని, 300 టు నెక్స్ట్ ఎంత ఉంది మన దగ్గర, 400. ఆ 400 నేను ఎక్కడ పెట్టాలా, టెంప్ టు నెక్స్ట్, సరిపోయిందా. సో ఈ టెంప్ టు నెక్స్ట్లోకి నాకు ఎంత వచ్చేస్తుంది 400. అప్పుడు ఈ లింక్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. రైట్ లింక్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ లెఫ్ట్ లింక్, ఈ ప్లేస్ అంటే పీటీఆర్ టు నెక్స్ట్, రైటేనా. సో పీటీఆర్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయాలి మనకి, 500. ఆ 500 ఎవరి దగ్గర ఉంది, టెంప్. అప్పుడు ఇక్కడ ఉన్న 400 పోతుంది, ఎంత వస్తుంది మనకి, 500. 400 పోతుంది అంటే ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది, అంతే అమ్మా. ఓకేనా. ఫస్ట్ నోడ్ని క్రియేట్ చేసుకోండి, నోడ్ని క్రియేట్ అన్నా చేయండి లేదా ట్రావర్స్ అన్నా చేయండి, ఏదైనా ఫస్ట్ చేయండి, ఏం ప్రాబ్లం రాదు. నోడ్ని క్రియేట్ చేసిన తర్వాత లొకేషన్ -1 వరకు ట్రావర్స్ చేయండి. ట్రావర్స్ చేసిన తర్వాత రైట్ లింక్స్ ఫస్ట్ అండ్ దెన్ లెఫ్ట్ లింక్స్, ఇన్సర్ట్ మిడిల్ అయిపోతుంది. కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది, ఏ లొకేషన్లో నువ్వు ఇన్సర్ట్ చేస్తున్నావో చెప్పలేం. అది 5th లొకేషన్ కావచ్చు, 7th లొకేషన్ కావచ్చు, 10th లొకేషన్ కావచ్చు. నేను 10th లొకేషన్ ఇస్తే 9th వరకు ఇది ట్రావర్స్ చేయాలా, లొకేషన్ -1. నేను 50 లొకేషన్ ఇస్తే 49 వరకు ట్రావర్స్ చేయాలా, n నెంబర్ ఆఫ్ టైమ్స్ అది ట్రావర్స్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీని కాంప్లెక్సిటీ కూడా నాకు ఎంత వస్తుంది అంటే O(n) వస్తుంది, కాంప్లెక్సిటీ O(n). క్లియర్ కదా. రాస్తున్న ప్రోగ్రామ్, నాకు కొత్త నోడ్ని క్రియేట్ చేసుకునేకి టెంప్ కావాలా, అవునా. నెక్స్ట్ ట్రావర్సింగ్ కోసం పీటీఆర్ కావాలా, అవునా. లొకేషన్ని స్టోర్ చేసుకునేకి, ఎల్ని స్టోర్ చేసుకునేకి, లూప్స్లో ఒక వేరియబుల్ ఐ, మొత్తం మనకు 5 వేరియబుల్స్ అవసరం పడతాయి. 3 ఇంటీజర్స్, 2 స్ట్రక్ట్ టైప్ పాయింటర్స్. ఓకేనా. సరే చూడండి,
వాయిడ్ ఇన్సర్ట్ అండర్ స్కోర్, నేను మిడిల్ అని రాస్తున్నా, మీరు స్పెసిఫిక్ లొకేషన్ రాసుకోండి. ఫస్ట్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెంప్ స్టార్ ptr ఇంట్ లూప్స్ కోసం i, లొకేషన్ లెంత్ కోసం l. నెక్స్ట్ ఫస్ట్ లొకేషన్ ఎంటర్ చేసుకుంటానా, printf \n ఎంటర్ లొకేషన్ టు ఇన్సర్ట్, ఇంటిజరే కదమ్మా లొకేషన్, %d అడ్రస్ ఆఫ్ లొకేషన్, if లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు 1, ఫస్ట్ లొకేషన్ అంటే బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ రైటేనా. దెన్ ఫంక్షన్ కాల్ చేసుకుంటా అన్న, ఇన్సర్ట్ అండర్ స్కోర్ బిగిన్. ఎల్సేఫ్ లొకేషన్ 1 కాకపోతేనే కిందకు వస్తుంది, లొకేషన్ గ్రేటర్ దాన్ లెంత్. ఓ నేను ఎల్ అనే ఫంక్షన్ ఎల్లోకి లెంత్ అనేది కాలే చేసుకోలేదా, ఏం పర్వాలేదులేండి. అప్పుడు ఎల్ అనే ఒక వేరియబుల్ని తీసేయండి, ఇక్కడే లెంత్ అనే ఫంక్షన్ని కాల్ చేయండి. ఒకవేళ ఎల్ అనేది మీరు తీసుకోయింటే అమ్మా, ఎల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ అనే ఫంక్షన్ని కాల్ చేయండి. నేను ఈ స్టేట్మెంట్ మిస్ చేసేసాను ఇక్కడ రాయడం, ఓకేనా. కాబట్టి ఈ ఎల్ ప్లేస్లో డైరెక్ట్గా నేను ఫంక్షన్ కాల్ చేసుకుంటాను. ఫంక్షన్ కాల్ జరుగుతుంది కాబట్టి లెంత్ని ఫైండ్ అవుట్ చేసి ఇక్కడికి లెంత్ ఎంత ఇస్తుంది మనకి 4, ఓకేనా. మీ లొకేషన్ ఒకవేళ లెంత్ కంటే ఎక్కువ అయితే అప్పుడు ఇన్సర్షన్ నాట్ పాసిబుల్ కదా. printf \n no such location to insert a node, ఎల్స్ అవేవి కాదు అంటే కిందకు వస్తుంది. మీ ఇష్టం అమ్మ. ఫస్ట్ మీరు ట్రావర్స్ చేస్తానంటే ట్రావర్స్ చేయండి, లేదు నోడ్ని క్రియేట్ చేస్తానంటే నోడ్ని క్రియేట్ చేయండి, ఓకేనా. ఎట్లయినా చేయండి, మీ ఇష్టం, ఓకేనా. నేనైతే ఫస్ట్ ఇక్కడ నోడ్ని క్రియేట్ చేద్దాం అనుకుంటాను, ఓకే. నెక్స్ట్ temp is equal to struct node star malloc size of struct node, printf \n enter node data, scanf integer data %d address of, ఓకేనా, temp to data. నెక్స్ట్ temp to next is equal to null. ఒక కొత్త నోడ్ నాకు క్రియేషన్ జరిగిపోయింది. లొకేషన్ -1 వరకు ట్రావర్స్ చేయాలంటే ఫస్ట్ నుంచి ట్రావర్స్ చేయాలా, కాబట్టి పీటీఆర్ లోపల నేను ఎంత పెట్టుకోవాలా, హెడ్ ఫస్ట్ నోడ్ అడ్రస్, ఓకేనా. పీటీఆర్ ఇజ్ ఈక్వల్ టు హెడ్, ఓకే. నెక్స్ట్ ఫర్ I is equal to 1, I less than location -1, I plus ptr is equal to ptr2. నెక్స్ట్ ట్రావర్సింగ్ కంప్లీట్ అయింటుందమ్మా లొకేషన్ -1 వరకు. ఇప్పుడు ఇంకా కనెక్షన్స్ ఫామ్ చేయాలా. కనెక్షన్స్ అప్పుడు రైట్ లింక్స్ ఫస్ట్ కదా, అవునా. అంటే ఈ లింక్ ఏం రాద్దాం, temp to next is equal to ptr2 నెక్స్ట్ ఈ లింక్ ptr2 నెక్స్ట్ is equal to temp. ఎల్స్ని క్లోజ్ చేసేస్తాను, ఫంక్షన్ని కూడా క్లోజ్ చేసేస్తాను, అంతే, ఓకేనా. అట్ ఎనీ లొకేషన్ ఇది ఈ ప్రోగ్రామ్ సెట్ అవుతుందమ్మా. ఇప్పుడు ఇన్సర్ట్ కోసం మనం ఎన్ని ఫంక్షన్స్ రాసుకున్నాం, ఇన్సర్ట్ బిగిన్, ఇన్సర్ట్ ఎండ్, ఇన్సర్ట్ మిడిల్, మొత్తం 3 ఫంక్షన్స్. అప్పుడు మెయిన్ లోపల కేసెస్ అనేటివి పెరిగిపోతాయి, రైట్.
అట్లా కాకుండా ఈ మూడిటికి కలిపి ఒక ఇన్సర్ట్ ఫంక్షన్ రాసుకుందాం. అప్పుడు మెయిన్లో కాల్ చేసేటప్పుడు ఒకసారి ఇన్సర్ట్ అని కాల్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఈ మూడిటికి కలిపి ఒక ఇన్సర్ట్ ఫంక్షన్ని రాసుకుందాం. ఓకేనా? బాయ్ మా. థ్యాంక్ యూ.